ఎలాంటి సందర్భాల్లో మీరు పరిశుభ్రతను పాటిస్తారు? ప్రదీపన మ్యారేజ్ ఒక నిమిషం ఆగరా. ఇదే గారు తెచ్చింది ఇంతోటి తెచ్చి వెళ్ళదు దాదా చెప్పు. ప్రదీపన్న మ్యారేజ్ కాకేసినప్పుడు నీట్ గా డ్రెస్ చేసుకుని పక్కోడు షూట్ తీసుకుని పక్కోడి దగ్గర షూ తీసుకుని ప్రదీపన్న మ్యారేజ్కి వెళ్ళినప్పుడు పరిశుభ్రతగా ఉండాలనిపిస్తుంది. పక్కోడు అన్ని తెచ్చుకున్నా ఇంకా నీ పరిశుభ్రత ఏంటి అందులో? అందుకే మన దగ్గర లేవు పక్కోడు తెచ్చుకోవాలన్నా. నా పెళ్లికి వస్తే రా పక్కోడు సూట్ వేసుకుంటే వేసుకో, కిల్లి తిని అని వేసి అన్ని చోట్ల అమ్ముకో, అది పరిశుభ్రత. స్నానం చేసి రావా ప్లీజ్. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు నీట్గా ఉండాలన్నా. ఏం లేదే నీట్గా అవ్వడానికి రా, మళ్ళీ బయటకు వచ్చేప్పుడు నీట్గా ఉండడం ఏంటి? అక్కడ కొంతమంది కడుకుంటారా అన్న అట్లా. మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చినదా. నీకు సన్మానం బదులు ఈయన మనకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాడు. కొంచెం బ్యాక్ మొక్కలు దర్చుకుంటే కొంచెం వెనకెళ్ళి అది అక్కడే ఉండు. పాట పెట్టండి. ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా ఇంకెక్కడ పోతావురా. ఈ పాటకి ఎవరు చేస్తారు గర్ల్స్? ఒకళ్ళు మీరు చేస్తారు. నువ్వు స్టెప్ చేయమా, డాన్స్ చేయి, కానీ యాస్టీస్ కాపీ కొట్టాలి. ఓకే, అమ్మాయి ఎలా చేస్తే నువ్వు అలా చేయాలి. రెడీ, మ్యూజిక్. ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా ఇంకెక్కడ పోతావురా. ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా ఇంకెక్కడ పోతావురా. అసలు నీ డాన్స్ లో ఎన్ని హావభావాలు ఉన్నాయి తెలుసా? నీకు అర్థమవుతుందా? హాల్ కి బెడ్రూమ్ కి తేడా లేకుండా ఉన్నారు నువ్వు. మధ్యలో కొంచెం కాపీ కూడా ట్రై చేశాడు. ఎండింగ్ వచ్చాక అదేదో చీమలన్నీ ప్యాంట్లో వేసుకున్నట్టు నిజంగా సూపర్ చేసి క్లాప్స్. కమ్ ఆన్. బ్యాచులర్ రూమ్ కి సడన్ గా లేడీ మేడం వచ్చినప్పుడు పరిశుభ్రత పాటిస్తాం. ఎందుకు వస్తారు? ఏదో మందు బాటిల్ ఉంటాయి కదా, చెక్ చేయడానికి వస్తారు. ఉంటారు ఇన్విజిలేషన్ హాస్టల్లో వార్డెన్ ఆవిడ పిచ్చ కొట్టుడే దొరికితే కొట్టుడు కాదు, పారిపోడే. మనం పారిపోడే. ఎలా దాస్తారు మరి అన్ని సామాన్లు? మంచా కింద, దుప్పటి కింద. అదే దుప్పటి ఎత్తి ఇలా చూడరా? కూర్చుంటారు, కూర్చుంటాయి. ఎక్కడ ఇది కాలేజ్? నారాయణగూడ. మీ నారాయణగూడ హాస్టల్? అది హాస్టల్ కాదు, కాలేజ్. సో ప్రిమియర్ టీచర్లారా, వార్డెన్లారా, మీరు విన్నారు కాబట్టి నెక్స్ట్ టైం చెక్ చేసినప్పుడు ఆ దుప్పటి కింద ఉన్న సామాన్ని దయచేసి కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. హలో అన్న, ఈరోజు నా బర్త్డే అన్న, నీ విషెస్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వండర్ఫుల్ బ్రదర్. సో మొత్తం ఎన్నొచ్చాయి? 30 ఇప్పటికి? ఒక 19, 20. 19, 20 బస్సారా? ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి? 19, 20 ఏం పర్లేదు, మొత్తం సెట్ అయిపోద్ది. మాక్సిమం 2-3 ఏళ్ళు మొత్తం సెట్ అయిపోతాం. రైట్, ఓకే, మ్యూజిక్. Sweet and chilly, life is full of
మసాలా రంగులు మారే ఫ్లేవర్ కాలి మసాలా వెంకీ రాంకా మసాలా కాలి మసాలా వెంకీ రాంకా మసాలా నిమిషం టెన్షన్ పెట్టేలా మరి నిమిషం గిటగిట పెట్టేలా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా టేస్ట్ చేసి చూడాలా వెంకీ పల్చీస్ got the moves long you rock it with your grooves spicy messy hot and cool వెంకీ రాంకా you just move ప్రదీప్ లాంటి విఐపిని కిస్ చేయడానికి పరిశుభ్రంగా వెళ్ళాలి. ఎవడది బావా? ఐ డోంట్ లైక్ దట్ బావా. వాట్ బ్రో? వాట్ బ్రో? నో బ్రో, సిట్ డౌన్ బ్రో. ఇస్తాంట వచ్చి పాడు. హాయ్ అన్నయ్య. హాయ్ హాయ్. మైసెల్ఫ్ మోనికా. మైసెల్ఫ్ మోనికా, చాలా మంది ఉన్నారు మైసెల్ఫ్లు. లవర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్రష్ చేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ముద్దాడుతాడో ఏం అడుగుతాడో తెలియదు కదా. బావని అడిగానని చెప్పమ్మా. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్తా. మా బాస్ గాడు కుక్కలాంటి వాసన చేసి పసిగట్టేస్తాడు నన్ను. అని తిరుగుతుంటాడా కార్డార్లో? వాడి పని అదే. ఏం కంపెనీ? ఏదో కంపెనీలే. ఫోన్లే, నిన్నైతే మీ బాస్ గుర్తుపడతాడు కాబట్టి టీవీలో సార్ మీరు అవన్నీ చేయొద్దు అంటున్నారు ఆవిడ కుక్కలాగా. థ్యాంక్ యూ. గర్ల్ ఫ్రెండ్ తీసుకొని రైడ్కి వెళ్ళి మ్యాటర్ అదే అనుకున్నా నేను. అంతసేపు మౌనం పాటించాడు, లేచి నుంచి అన్నామంటేనే గర్ల్ ఫ్రెండ్ మ్యాటర్ అనుకున్నా. గర్ల్ ఫ్రెండ్ రైడ్కి తీసుకొని గుళ్ళో ప్రసాదం పెడుతురు అంటే అది కూడా అమ్మాయితో పెట్టించుకుంటాం అంటే చాలా నీట్నెస్ వెళ్తాం. హాయ్ ప్రదీప్. హాయ్. నేను ప్రదీప్ ని హక్ చేసుకోవడానికి వెళ్ళడానికి శుభ్రంగా వెళ్తాను. దానికి శుభ్రత అవసరం లేదమ్మా. నేను వచ్చాను మీకోసం. మంచి మనసు చాలు. బా ప్రదీప్ హగ్ మరి. ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 కాడి లాగే నీ వైపే. మీరు కూడా అంటే ఏ సందర్భాల్లో ఎవరైనా చూసా ఐడికి బిస్కెట్ వేద్దాం అని ఎప్పుడు అనుకుంటారు? హలో ప్రదీప్, ఐఎమ్ నిఖిత. మామూలుగా ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్తారు కదా పెళ్లి కొడుకులు, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఇదే నా ఫస్ట్ పెళ్లి చూపు అన్నప్పుడు అది చూడగానే తెలిసిపోద్ది తెలుసా ఎన్నోదో. అది చాలా ప్రిపేర్డ్ అయి ఉంటారు. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా. నాకా లేదా? అమ్మాయికి రాలా, ఈ పాటికి అయిపోయేది కదా పెళ్లి చూపులు అయితే. అక్కడ దాకా కూడా అంటే అదే పారిపోతున్నారు వాళ్ళంతా. ఎందుకు భయం అమ్మాయిలంటే? నాకు కాదు, వాళ్ళు భయపడుతున్నారు. చేసుకుందా అంటే బిజీ ఉంది. కాజల్ ఇస్ బిజీ, సో అండ్ రక్కు ఇస్ ఆల్సో బిజీ. మరి కొత్తగా ఇంకెవరు రావట్లేదా? కొత్తగా ఎవరు రావట్లేదా? కొత్త హీరోలు పరిచయం అయితే నువ్వేతా థామస్, హాలీవుడ్ వాళ్ళు కూడా కవర్ చేస్తారు. బాలీవుడ్ హాలీవుడ్ వద్దమ్మా, లాంగ్వేజ్ ప్రాబ్లం. మళ్ళీ మా ఇంట్లో మా మమ్మీ అంటే ఆవిడ కొట్టుకుంటున్నప్పుడు అర్థం కాదు, తిట్టుకుంటుంటే చపాతీ పిండి నేను వస్తామన్నాను కానీ కాజల్ వాళ్ళు మా మమ్మీ కొట్టుకుంటుంటే బాగోదు కదా. సో లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాను నేను, అంతే. అడిగానని చెప్పమ్మా అందరినీ. అక్కడ ఇక్కడ చూడటం రియల్ బిస్కెట్ ఇప్పుడే చూపిస్తాను చూడు. ఇప్పుడు నేను ఒక మాట అంట, రెస్పాన్స్ రాకపోతే అప్పుడు అడుగు. గర్ల్స్ అందరు మేకప్ లేకుండా ఈ షోకి వచ్చారు. They're all natural beauties. Natural biscuit. పిచ్చివాడా, నేను వేసిన బిస్కెట్ ఇప్పుడు నువ్వు వేసింది కాదు. పక్కన టిఫిన్ బాక్స్ కావాలంటే బిస్కెట్ కంపల్సరీ వేయాలి. ఎలా అంటే మీ మమ్మీ చేసిన ఫుడ్ చాలా బాగుంటది, ఇవాళ లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు, ఆ రోజు వాళ్ళ పక్కింటి వాళ్ళు బాక్స్ తెచ్చుకోవాలంటాడు. లంచ్ బాక్స్ అంటే ప్రతి పీరియడ్ అంటే మార్నింగ్ తినగలుగుతారు. ఎవ్రీ పీరియడ్ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క ఫ్రెండ్ ది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు క్యాంటీన్ బయట ఫుడ్ తింటారు, మన హోమ్ ఫుడ్ తినాలి కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో పాపం క్యారేజీలు కట్టిస్తున్నాను, నువ్వేమో ఇంటికి ఇలా వస్తున్నావు, ఏమవుతుందమ్మా, తింటున్నావా లేదా? హాయ్ ప్రదీప్. హాయ్ బ్రదర్. అసలు నిన్న నిజంగా చూస్తుంటే నాన్న అందంగా ఉన్నావు అనిపిస్తుంది. అసలు నీ అందానికి టిప్స్ ఏంటన్నా? డైలీ స్నానం చేస్తా, అదేం లేదు, హ్యాపీగా ఉండు,
మన ఏం పోయింది అన్నట్టు ఉండు, ఏం కాదు. అంతే, ఇట్స్ ఆల్ ఇంటర్నల్ బ్యూటీ అంతే. నాకు నేనే వేసుకున్నా బిస్కెట్. కూర్చో. హాయ్ బావా. ఎవ్రీడే మా పాకెట్ మనీ కావాలంటే డాడీకి బిస్కెట్స్ వేస్తూ ఉండాలి. ఫర్ సపోజ్ నీకు ఇప్పుడు అర్జెంట్ గా ఒక 5,000 కావాలి పాకెట్ మనీ. లైక్ ఇప్పుడు మా డాడీది బోల్డ్ హెడ్ అనుకో, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది అని చెప్పి పాకెట్ మనీ తీసుకుంటా. అంత అమ్మాయి కూడా ఆయన. Sometimes it happens. మాక్సిమం రీజన్స్ ఏం చెప్తారు మీరు పాకెట్ మనీ కోసం? ఈ రోజు బంక్ కొడదాం అనుకున్నారు, ఆ గ్యాంగ్ అంతా ఒక్క పార్లర్ కో ఎక్కడికో పార్టీకో బయటకో ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు బంక్ కొట్టి. సో అందరూ డచ్చింగ్, మినిమం డచ్చింగ్ ఇంత 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 అనుకుని వెళ్దాం అనుకున్నారు. ఏం చెప్తావు ఇంట్లో? ప్రాజెక్ట్స్ కోసం, కోచింగ్స్ కోసం అని. ప్రాజెక్ట్స్, కోచింగ్స్ అన్నుంటే ఏంటి అని మనం చెప్తేనే కదా ఎక్కువ ఇస్తారు. అవును, అంటే పాపం వాళ్ళకి తెలిసిస్తారా తెలియకిస్తారా నాకు అస్సలు తెలియదు తెలుసు ఆ విషయం. నేను పిపెట్ బ్యూరో ఫీజు అనేవాడు. అదేం ఫీజు అంటే ల్యాబ్ లో అదొక ఫీజు డాడీ అనేవాడు. బుక్కులు కొనాలి, అది ఎస్ చాంద్ బుక్లు, అవి కొన్ని బుక్స్ ఉంటాయి, అవి కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి అనమాట. ఫ్రెష్ గా ఈ షాప్ నుంచి కొని తీసుకెళ్ళి మళ్ళీ కోటిలో ఇచ్చేయాలి. తర్వాత అర్థమైంది మా డాడీ నేనే వచ్చి కొంటాను ఆ బుక్స్ అన్నారు. ఓ మై గాడ్ అనుకుని వాడి దగ్గర కొన్న తర్వాత మా డాడీ కారుకి వెళ్ళిపోగానే మళ్ళీ అంకుల్ ఇలాంటి కనకారాలు చేసినప్పుడు ఆ పాటలు పెట్టకండి అయ్యా. హాయ్ బ్రో, దిస్ ఇస్ పండు. ఏయ్ పండు, మన ఫ్రెండ్స్ వాళ్ళ సెల్ఫీ డబ్బా వాళ్ళే కొట్టుకున్నప్పుడు ఆపరాని బిస్కెట్స్ అంటాం. వాళ్ళదే ఇప్పుడు నేను చేస్తున్నట్టు అంతే సేమ్. పండు అని ఎందుకు వచ్చింది నీకు పేరు? నిక్ నేమ్. అదే ఇప్పుడు మామూలుగా అంటే పండు అని ఎందుకు పెట్టారు నీకు? మా పేరెంట్స్ పెట్టారు, మా మమ్మీ డాడీ. ఇప్పుడు నీకు ఒకటి చూపిస్తా నాకు. అరే పండు, తిను మా స్టాఫ్. సో తినకి నేను పండు అని పేరు పెట్టానంటే ఒక అర్థం. ముద్దుగా నేను పెట్టుకున్న పేరు పండు. ఇప్పుడు చెప్పు. ఓకేనన్న, మళ్ళీ కలుసు. టిఫిన్ తిను నాన్న. సో అలా పెట్ట. ఒరిజినల్ నేమ్ ఏంటి? స్వామినాథ్ గన్నెపాక. పండే కరెక్ట్, బాగుంది. నా ఫ్రెండ్ ఎగ్జామ్ లో స్లిప్స్ పెట్టకుండా పాస్ అయినా అన్నప్పుడు బిస్కెట్. చిట్లు పెట్టకుండా పాస్ అయిందా? భూప్రపంచంలో అలాంటి స్టూడెంట్ ఉంటాడా? ఇంకా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఏంటి చిట్టు పెట్టకుండా పాస్ అయిన నాలాంటి స్టూడెంట్స్ ఇంకా ఉన్నారా? ఐ కాంట్ బిలీవ్ ఇట్ జాన్, నేను నమ్మలేకపోతున్నాను. ఎస్, యు హావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఒక పాట పాడతారా? నాకు పాటలు ట్రై చేద్దాం. నాకేమైనా వచ్చేటి, నేను చేయట్లే రోజు అలా సరదాగా. మనోళ్ళేగా అంతా. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా. ఇది థ్యాంక్ యూ. నార్మల్ గా కాలేజ్ ఎందుకు రాలే అని హెచ్ఓడి అడిగితే మా బామ్మ పెద్ద వంశీ అయిందని చెప్తాను. రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మా అబ్బాయి చాలా తోపు తురుము అన్నప్పుడు బిస్కెట్ అనడం. ఎవరంటున్నారు ఆ విషయం? పేరెంట్స్. మరి ఏం చేస్తారు, తప్పదు కదా. నేను నిన్ను చూడగానే తెలిసిపోద్ది, అందుకని వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి. మీకు ఇళ్లలో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అడిగేవాళ్ళ మీ ఇంట్లో వాళ్ళు, మా మా అబ్బాయి చాలా బాగా డాన్స్ చేశారు, ఎవరు డాన్స్ చూపించి అంకుల్కి అమ్మా ఇదేమైనా ఆడిషన్స్కి వచ్చాను నేను ఇంటికి చుట్టాలు అంటే వాళ్ళు వస్తే ఒకటే ఏంటంటే పాపం చుట్టాలు వస్తే మా ఇంటికి సమోసాలు స్వీట్లు వస్తాయి ఆ రోజు. అంటే వాళ్ళు వస్తారు, తెప్పిస్తారు, కూల్ డ్రింకులు అవన్నీ వస్తాయి అనమాట. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతాడా ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తారు. నైస్ హెయిర్ స్టైల్, నైస్ డ్రెస్సింగ్. థ్యాంక్స్ బ్రో. ఫాదరు నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడనంటే బిస్కెట్ అనుకుంటాం. మన ఫాదరు నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడనంటే అది బిస్కెట్ అనుకుంటాం. అవును పాపం ఆయన చూడలేదు. ఆయన పద్ధతిగా కష్టపడి చదువుకున్నారు, ఉద్యోగం చేస్తారు. తర్వాత నీలాంటి వాడు వస్తాడు కదా. హాయ్ ప్రదీప్. హాయ్. ఎవరైనా ఫ్రెండ్ వచ్చి ఎక్స్ప్రెస్ రాజా షో కి వెళ్ళి నేనే మొత్తం ప్రదీప్ మొత్తం నన్నే చూశాడు అన్నప్పుడు బిస్కెట్ అంటాం. ఆడి కొంచెం మెల్లకనం చెప్పాల్సింది. ఏ సందర్భాల్లో మీరు కథలు చెప్తారు, స్టోరీలు? నార్మల్ గా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు
హలో హాయ్ 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 మీ పేరు చైతన్య. చైతన్య. ఆ కాలేజెస్ అన్ని మీవేనా? అన్ని నావే ప్రదీప్. ఓకే చెప్పండి. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మనం ఫెయిల్ అవుతే ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే చదవలేదు, పవర్ పోయింది అని అలా స్టోరీస్ అన్ని అల్లుకుంటూ పోతా ఉంటాం అన్నమాట. నేను ఎప్పుడో స్కూల్లో హోంవర్క్ ఎందుకు చేయలేదంటే చెప్పిన ఆన్సర్లు ఇవన్నీ. పెన్సిల్ ములికిరిగిపోయింది. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా అవే చెప్తాం కదా, ఎందుకు అంటే చదవలేదు అని ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆగదు, పెన్సిల్ ములికిరిగిపోయింది అని చెప్పాడు, హోంవర్క్ ఎందుకు చేయలేదు అంటే. అదేంట్రా మళ్ళీ చెక్కుకోవచ్చు కదా అంటే, అర్రే అవును కదా రేపు చెక్కుతాను. హాయ్ భయ్యా. నమస్తే. హాయ్ భయ్యా. హాయ్ భయ్యా. నేను వేరే అమ్మాయితో తిరిగినప్పుడు, నా గర్ల్ ఫ్రెండ్ దొరికినప్పుడు, నా గర్ల్ ఫ్రెండ్ దొరికినప్పుడు ఆమె ఎవరని అడిగినప్పుడు చెప్తాను. నువ్వు మాట్లాడడానికి ఇంత అమాయకుల్లా ఉన్నావు. దొరికిపోయావా? భయ్యా. ఎకరం ఖాళీ అయింది, ఒకరికి టికానా లేదు ఇక్కడ. నీకు ఇద్దరంట. కూర్చో. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు ప్రణయ్. ఏ స్కూల్లో చదువుతున్నావు? బ్రిలియంట్. బ్రిలియంట్. ఏ క్లాస్? 9th క్లాస్. ఏ సెక్షన్? ఏ సెక్షన్. అదే ఏ సెక్షన్? ఏ సెక్షన్. ఏ సెక్షన్. రోల్ నెంబర్ 29. 29. ఏ బెంచ్ లో కూర్చుంటావు? 4th బెంచ్. 4th బెంచ్ లో కూర్చో. పక్కన అబ్బాయిలు ఉన్నారా అమ్మాయిలు ఉన్నారా? అబ్బాయిలు మొత్తం. ఆ బెంచ్ అంతా అమ్మాయిలంతా అవతల సైడ్ బెంచా? యా. ఎవరి ఇష్టం బాగా మీ క్లాస్ లో? బాయ్స్ ఫ్రెండ్స్. అది కరెక్టేరా? వాళ్ళు కొన్నాళ్ళే ఉండదు, దాని తర్వాత అంతా అమ్మాయిలే ఇచ్చారు. చెప్పు. మా నాన్న దగ్గర ఎక్కువ పాకెట్ మనీ అడగడానికి అడ్డమైన స్టోరీలు చెప్తాను. ఉప్పు కప్పు రంబు నొక్కపాలు కన్నుండు. థ్యాంక్ యూ. ఎస్. ఇంకా మా ఫ్రెండ్ ఎవరైనా మనీ ఆడినప్పుడు స్టోరీ చెప్తాం. ఎలాంటిది? బా 500 బా అంటే మనీ ఉన్నా కూడా లేవని చెప్పడం. అదే రా, ఇప్పుడు నేను అడిగాను రా. బా 500 బా. ఇప్పుడు లేవాం. పెద్ద కన్సెప్ట్ అంటే లేవు అంట. హాయ్ భయ్యా. ఆయన ఇప్పటికి 5 సార్లు ఉంచున్నాడు. అమ్మా ప్లీజ్, కొట్టేలా ఉన్నాడు. ప్లీజ్, ఆయన 5 సార్లు ఉంచున్నాడు ఇప్పటికి. మనం బాధలో ఉన్నప్పుడు, బాగా మంది దాగి మంచి కిక్ లో ఉన్నప్పుడు పక్కన వాడు ఉంటే వాడికి మంచి స్టోరీ చూడు. మనిషి జీవితం ఆడికి అప్పుడే గుర్తొస్తుంది జీవితం గురించి. ఆడు కొరుకున్న క్వార్టరే పక్క దగ్గర నొక్కేసింది. థ్యాంక్ యూ. కొత్త రిలీజ్ అయిన మూవీ మనం చూసి పక్కన చూడకపోతే వాడు వద్దురా బాబు అని చెప్పొద్దు అని కూడా మనం చెప్తూనే ఉంటాం. చెప్పాలనిపిస్తూ ఉంటుంది కదా. చెప్పండి రా. ఏ లే వాడిని చంపింది వీడే అనేసి వాడికి అయిపోయింది. నా సినిమా వాడు ఇంకా సినిమా. ఎస్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్ తో, బాయ్ ఫ్రెండ్స్ అనకూడదు అన్న, బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు పేరెంట్స్ కనిపిస్తే అప్పుడు స్టోరీస్ చెప్తావు పేరెంట్స్ కి. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య నా బుక్ తీసుకుందామా, అది తిరిగి ఇవ్వడానికి ఈయన వచ్చాడు. అంతేగా నన్ను అలా ఎంతమంది వాడుకున్నారు అంటే. ఇప్పుడు ఆ అమ్మాయికి తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళని, మనకు తెలియదు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని. ఈడెవడు బట్టలేసి మన వైపు వస్తాడంటే మా నాన్న అంటే ఓహో. ఓకే. మనం ఒక ఫుల్ బాటిల్ కొట్టేసి నైట్ టైం లో రోడ్ మీదకి వచ్చినప్పుడు. మనం కాదు భయ్యా, నువ్వు ఫుల్ బాటిల్ కొట్టి రోడ్ మీదకి వచ్చినప్పుడు పోలీసుకి దొరికిపోయినప్పుడు కహానీలు చెప్తాం. నేను కాదు తాగింది, బాటిల్ ఏనండి తాగింది. నమస్తే ప్రదీపన. నాకు నమస్తే చెప్పావు కట్టే, ఇదేందుకు ఇటు ఊగుతుంది? నా పెళ్ళం పక్కింటి లేచిపోయినప్పుడు ఎవరైనా వచ్చి నీ పెళ్ళం పక్కింటి లేచిపోయిందటగా అంటే అట్లా కాదు పుట్టింటి పోయిందని కథలు చెప్తాను. మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చేసి ఇలాంటి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినప్పుడు ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు వాటర్ మిలన్ పట్టుకోమను, నువ్వు అలాగే ఉండు నాయన. రెండమ్మా ఒకరి తర్వాత రండి, ఓటు హక్కు వినియోగించుకోండి. టచింగ్స్ అందరు టచింగ్స్ అయినాయి బానే. అమ్మాయిలందరూ బాగానే టచ్ చేసిర్రు. మైక్ పక్కన అబ్బాయికి ఇవ్వ.
ఈ 2000 ఆహా కాదు పొడవేలు పట్టుకోను ఈసారి బాయ్స్ బయట షూటింగ్ వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టేస్తున్నారా ఈ టచింగ్స్ కొంచెం గట్టిగా ఉన్నాయి కదా. జోక్ చెప్తానా? షూర్. ఒక కాలేజ్ లో ఎగ్జామ్ జరుగుతుంది. అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎగ్జామ్ రాస్తుర్రు. ఇక అబ్బాయి అంటే నువ్వు అనుకో. ఎగ్జామా? నేనా? మమ్మీ ఏదో ఊహించుకోనా, ఎట్టైనా రాసేది లేదు కదా. ఇక అమ్మాయిలలో ఇందులో ఎవరో ఒక అమ్మాయి అనుకో. అయితే నీకు నువ్వేం బాగా చదివినావు, చదివితే వెనక అమ్మాయి చదవలేవు. ఇది జోక్ అంటే ఇది నేను బాగా చదివినామంటే. అయితే వెనక అమ్మాయి అడుగుతుంది అన్నమాట, ప్రదీప్ కొంచెం చూపించావా అని అడుగుతుంది. అయితే నువ్వే నేను చూపించాను పో, నిన్న మొన్న ఏం చేసినా చదువుకోకుండా అంటావు. అయితే ఆ అమ్మాయి అంటదిగా, ప్రదీప్ ప్లీజ్ ప్రదీప్ చూపిస్తే తర్వాత నీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ముద్దిస్తా అంటది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ముద్దిస్తా అంటది. నేను ఎగ్జామ్ రాయడమైనా మానేస్తాను కానీ ఇక ముద్దిస్తా అంటే నువ్వు చూపించకపోతే మళ్ళీ చూసేటోళ్ళు వేరే విధంగా అనుకుంటారు. మొత్తం చూపిస్తావు, ముద్దు కోసం చూపిస్తావు. ఆన్సర్స్ చూపిస్తావు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పోతావు. అమ్మాయి ఇందాక చూపిస్తే ముద్దిస్తా అన్నావుగా, ముద్దేదని అడుగుతావు. అడిగితే పోరా ఎడ్డోడా, నువ్వు అమ్మాయిలు చెప్పింది ఏది నమ్మొద్దు అని అంటది. నువ్వు అంటే పోవే ఎడ్డిదానా, అబ్బాయిలు చూపించేది ఏది రాయొద్దు, నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇట్లా అంటావనే నేను క్వశ్చన్ పేపర్ చూపించిన అంటది. అంటావు. నాలాగే ఉంది ఆవిడ కూడా. ఇలాంటి జరుగుతాయి నిజంగా ఎగ్జామ్ హాల్లో. నాగా వెళ్తేగా అక్కడికి. అప్పు ఇచ్చిన వాడు ఎదురై డబ్బులు అడిగినప్పుడు ఏం చెప్తావు? కథలు చెప్తా. నేనైతే అదే 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 అనుకుంటా. అయ్యో పాప పిచ్చేసినట్టుందని వదిలేసేవాడు. ఓ పాట పాడతా? పాడవంటే పాడేది పాట కాదు. కూర్చో. నేను ఎక్స్ప్రెస్ రాజ్ షోలో ప్రదీప్ ని చూస్తుంటే డైరెక్ట్ డైలాగ్ చెప్పమన్నప్పుడు స్టోరీస్ చెప్తా. మనకి చాలా బోర్ కొట్టినప్పుడు ఎటు వారికి పిలిచి చాలా స్టోరీస్ చెప్పి వాళ్ళ బుర్ర తినేస్తూ ఉంటాం. ఎదుటి వాడికి మన స్టోరీస్ చెప్పి వాళ్ళ బుర్ర తినేస్తూ ఉంటాం మనము. ఎస్, ఇప్పుడు శ్రీకాంత్ గారు మన కోసం ఒక నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. క్లాప్స్ కొట్టండి అందరూ. You want a heroine in the song? Huh? Yes. మడిలో మొడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. మడిలో మొడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆ అమ్మాయి బాగా కష్టపడింది. థ్యాంక్ యూ రా, మీరు చాలా బాగా చేశారు సార్. ఫ్యూచర్ లో ఏదైనా స్కూల్ ఏదైనా పెడితే బెటర్ ఏమో. హాయ్ ప్రదీప్. హాయ్. పార్కులో లవర్ తో తెలిసిన వాళ్ళకి దొరికిపోతే కథలు చెప్పు. పార్కుల్లో ఇంకా వెళ్తున్నారా? పార్కులో ఉన్న జాగింగ్ చేస్తున్నప్పుడా? తెలిసిన వాళ్ళకి కనిపిస్తే కథలు చెప్తాం. ఎందుకు జాగింగ్ చేస్తున్నారుగా? ఆఫ్టర్నూన్ టైం జాగింగ్. ఓ హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయినప్పుడు మనం కథలు చెప్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాక కథలుండవు, డైరెక్ట్ లోపలే చెప్తాంగా భయ్యా. ఒక్కసారి ఉఫ్ఫా ఊదాక నీ గాలి నీది కూడా కాదు, అది ఊదినా కూడా కథలు అయితే చెప్తాంగా భయ్య ఏదో ఒకటి. సూపర్ భయ్య. మనం ఏదైనా పెళ్లిళ్ళకి పోయినప్పుడు మన రిలేటివ్స్ మనం అడుగుతారు, బాబు ఏం చేస్తున్నావు అని. అప్పుడు సింపుల్ ఒకటే ఆన్సర్ చెప్తాయి, మనం చేసేది ఏముండదు కాబట్టి ఐటీబీటీ చేస్తున్నా అంటారు. ఐటీబీటీ అంటే ఏందని అడుగుతారు, ఇంట్లో తిని బయట తిరగడం. నెక్స్ట్ నీదే అంటే అమ్మ నుంచున్నాడు. రెడీగా ఉండండి రా. కథలు ఎప్పుడు చెప్తారన్నా? మామూలుగా అయితే డైరెక్టర్ హీరో కాడికి పోయి కథ చెప్తాడు.
ఒకసారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెళ్ళిపోయేటప్పుడు. సూపర్. మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి జరుగుతూ ఉంటుంది. మీకు అలాంటివి ఏమైనా జరిగాయా ప్రకృతితో సంబంధించినవి? ఐఎమ్ బాస్, గుండు బాస్. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. వెరీ గుడ్. నా పేరు మణికంఠ భయ్య. నాకు ప్రకృతితో బాగా జరిగిన ఒక ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఉంది. కరెక్ట్ గా ఒక యాంగిల్ లో ఇలా కూర్చొని ఉన్నప్పుడు గాలి వచ్చి డబ్బా కింద పడిపోయింది భయ్య. అప్పుడు అనిపించింది ప్రకృతి వైపరీత్యం అని. దాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. న్యూస్ పేపర్ వాడుతుండండి. అయితే మా ఫ్రెండ్ ప్రకృతి పగబట్టిందన్న. ఎలా అంటే తను ఎన్నో సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తూ పటాయించిందన్న. లాస్ట్ కి ప్రపోజ్ చేద్దామని పోయిండు. తీరా ప్రపోజ్ చేసే టయానికి గట్టి గాలి వచ్చి వాడు పెట్టుకుని వెగ్గెగిరిపోయింది పాపం బట్టతలన్న. అలా ప్రకృతి పగబట్టిందన్న మా వాడిని. ఈసారి నుంచి అమ్మ తోడని చెయ్యిలాగి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పాలప్ప. అప్పుడు అది ఏంటి ఎగరకుండా ఉంటది. ఓకే, నాది బానే ఉంది. కదలే నాది కదలే. బానే ఉంది. థ్యాంక్ యూ. బావగారండి. అయ్యి బాబు, అయ్యా ఎటు చూస్తుంది అయ్యా ఈవిడా. నమస్కారం అండి. ఏం పేరు? నా పేరు దేవండి. దేవే, ఎలా ఉన్నారండి? అయ్యి బాబు, ఏది గడిపేస్తున్నాం బాబోయ్. మీ గురించి చాలా దూరం నుంచి వచ్చామండి. అవునా? ప్రకృతి పగబట్టిందని అడిగారు కదండి మీరు. ఏమని పడింది చెప్తాను ఉండండి. మీకు మేము షోకి వద్దామనేసి పట్లంగా జాకెట్ వేసుకొచ్చానండి. ఓ లంగావని అలా వేసుకొచ్చేసి ఆటో ఎక్కేసానండి. పక్కనే ముద్దుగా ఒక బాబు ఉన్నాడు. మీలా ఉన్నాడనేసి ఎత్తుకున్నానండి. అంతే 70 మంది ఒంటెలు వస్తాడండి. అయ్యో, ఏంటంటే ముందు చెప్పలేదేంటి? చెప్పలేదండి. వెళ్ళలేదు, సైలెంట్ గా వస్తాడండి. అయ్యో, కనపడగానే ఒళ్ళేటేసుకుంటే అలాగే ఉంటుంది మరి. అంతేండి, ఇంకేం చేయాలి? అదే ఆటలు ఇంటికి వెళ్ళిపోయండి. ఇంకో ఈ ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చినండి, నాకు సూట్ అవ్వపోయినా. పిచ్చి మళ్ళకం ఏంటి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, గాలి కిలో నుంచి ఉంటే ఆరిపోయింది మొత్తం అంతా. కాదండి బాబు గారు, తడారిపోద్దు కానీ స్మెల్ ఆడదు కదండి. అమ్మా, తడారిపోద్దు కానీ స్మెల్ ఆడదు కదండి. పక్కడికి తెలిసిద్ది కానీ మనకేం తెలిసిద్ది దూరంగా ఉన్నోడికి. మీకు స్మెల్ బాగా రావాలనేసి ఇంటికెళ్ళి డ్రెస్ వేసుకొచ్చి ఇంటి కొట్టుకొచ్చానండి నేను. లంగవానికండి ఇలాగ బాగున్నా తెలుసు నువ్వు. థ్యాంక్ యూ. కాల్జోడు ఇక్కడదేనా ఊర్లో కొనుక్కొచ్చా? మీకోసమే కొనుక్కొచ్చానండి రోడ్డు పక్కన. బయట ఎవరే వల్లదా? అనలేదండి. ఈ విధంగా ప్రకృతి నా మీద పగబట్టేసిందండి మీ దగ్గర రానుకుండా. అది ప్రకృతి కాదమ్మా, అది పిల్లాడమ్మా. అంటే పిల్లడు ప్రకృతి పగబట్టింది ఎప్పుడు అంటే, మీరు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని చూడడానికి అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నారు. రమేష్ గారు అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అన్నకు ఒక వజ్ఞం చూద్దామని చెప్పి బస్ స్టాప్ లో చూస్తుండే. నా కోసం నువ్వు బస్ స్టాప్ లో తిరుగుతున్నావు నాయన, వెయిట్ చేయట్లేదు. అదే ఓకే వజ్ఞ రేంజ్ లో ఉందని చెప్పి దగ్గర పోయేసరికి వర్షం పడి మేకప్ అంతా పోయింది. ఓ, అప్పుడు వేరే రంగులో కణాలు వెళ్తున్నాయి ఇట్లాగా. అప్పుడు అనిపిస్తుండే ప్రకృతి ఇట్లానే చూస్తుందని. అందుకే బెటర్ నేను అంటే హాలీవుడ్ హీరోయిన్ ప్లాన్ చేస్తా. అదే, ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్ అనుకో, మా అమ్మ ఆవిడని తిట్టినా ఆవిడకి అర్థం కాదు, అత్త కోడలు ఇద్దరు కొట్టుకుని ఎవరికి అర్థం కాదు. మేకప్ ఖర్చులు కూడా మిగులుతుంది. అంటది, ఏముంది ఎవరు తెలియదు, లవ్ యూ టూ అని చెప్పి మనం వెళ్ళిపోవడం అంతే. హాయ్ బ్రదర్. నీకు మళ్ళీ ఈ ఫర్ చెప్పు. చెప్తాను ఇప్పుడు ఫస్ట్ చెప్తాను. ఈ ఫరే చెప్పాలి, ఎర్త్. ఆ ఎర్త్ గురించి చెప్పు. ఈ ఫర్ ఎర్త్ భూమి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని నాకు తెలిసి అది పోతుందని గుండాన్ని అందిస్తుంది చూడు.
నెక్స్ట్ చెప్తావా ఇది చెప్పేసి. ప్రకృతి నా మీద చాలా పగబట్టింది. ఎందుకంటే మంచి అమ్మాయిని తీసుకున్నా, ఒక మంచి అమ్మాయిని తీసుకొని మంచిగా డ్రైవ్ వెళ్తున్నా బ్రదర్. మంచి డ్రైవ్ వెళ్తుంటే వర్షం పడుతుంది, కిరాక్ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా పోతూనే ఉన్నా కరెక్ట్ జబర్దస్త్ వర్షం పడుతుంటే అనుకున్నా బా ఈ టైంలో ఏదైనా రొమాంటిక్ మూమెంట్ ఉంటే కిరాక్ ఉంటుందిరా భయ అనుకున్నా. నిజంగా కొంచెం ముందుకెళ్తుంటే ఆ టైంలో చెట్లు కనిపించినాయి. ఈ చెట్ల దగ్గర ఆగ్గావా, తప్పు ఆలోచించకండి ప్లీజ్, చెప్తున్నా కదా. మంచి చెట్లు కనిపించినాయి మంచిగా. ఈడ రొమాంటిక్ మూమెంట్ ఏదైనా మంచిగా రొమాంటిక్ ఏదైనా ప్లాన్ చేద్దాం మన టైంలో. నిజంగా వర్షం కొంచెం చాలు. ఈ మాత్రం ఆన్సర్ కి నువ్వు సన్మానానికి అర్హుడివే. నీ ఆలోచన పద్ధతి అద్భుతంగా ఉంది. ఇలా నిలుచో. ఈ 2000తో నీ కాలు పొట్టను వేలు పట్టుకో, నువ్వు పట్టుకో అలా ఉండు. రండమ్మా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి అందరు రండి. కంఫర్ట్ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ నువ్వు సరిగ్గా నుంచోపోతే 2వ రౌండ్ ఉంటుంది. అందరికంటే హైలైట్ మా డిక్కుడు అయితే ఎగిరెగిరి కొట్టింది. పట్ట. ఓకే, ఇంకా ప్రకృతి పగబట్టింది రొమాంటిక్ ఇవన్నీ కాదు, రైతుని బాగా పగబడుతుంది. ఎందుకంటే తను పండించిన పంట ఇంటికి వచ్చే లోపు అది ఇంటికి వస్తుందో రాదో కూడా తెలియదు. అంటే దానికోసం పాపం ఎన్నో నెలలు, ప్రతి పంట కోసం 6 నెలలు రాత్రింబవళ్ళు కష్టపడతారు. అండ్ దాని తర్వాత తీరా ఏ వరదలో వర్షమో ఏదొచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎలాంటిది ఏం జరిగినా, ఎండలు ఎక్కువగా ఉన్నా, నీళ్లు రాకపోయినా, ఏం జరిగినా పాపం చాలా బాధపడతారు ఆయన. సో ప్రతి దినం కష్టపడే ఆ రైతులకి అమ్మాయిది మేకప్ కిట్ దొంగతనం చేశానని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసులు లాఠీతో ఇరగొడుతున్నప్పుడు ఆ లాఠీ ఇరగనప్పుడు అనిపిస్తుంది ప్రకృతి పగబట్టినట్టు. చాలా డెప్త్ ఉంది ఆయన స్టోరీలో పాపం. ఒకసారి ప్రకృతి నా పైన ఘోరంగా పగబట్టింది. ప్రకృతి కాదు నాన్న, ప్రకృతి అన్న బ్రదర్. ఓకే. క్లైమేట్ కూల్ గా ఉందని చెప్పి హార్డ్ గా సూప్ తాగామని స్ట్రీట్ సైడ్ కేఫ్ కి వెళ్ళాను. సడన్ గా అప్పుడే బాగా సుడిగాలు వచ్చి ఆ హాట్ బాల్ పడడానికి చోట పడింది. వేడిగా ఉన్నప్పుడు ఉప్పు అని ఊదుకుంది. అప్పుడు అనిపించింది బ్రదర్, దీని అమ్మ జీవితం ప్రకృతి నా పైన పగబట్టింది. ఓకే, సో ఇక ఇప్పుడు ఇలా అంటే ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నిజ జీవితంలో జరుగుతాయో తెలియదు కానీ మీరు మాత్రం బాగా కల్పించి చెప్పారు, బాగుంది. ఏ సందర్భంలో అవతల వ్యక్తిని మనం ఇష్టపడతాం? అంటే వాళ్ళకి ఫ్యాన్ అవడం కానీ, ఇష్టపడడం కానీ ఎప్పుడు అవుతాం? హలో ప్రదీప్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ 40 రూపీస్ ఫైన్. 10 రూపీస్ పెంచా. బాహుబలి కట్టప్పని మామ నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అంటే కట్టప్ప ఆల్రెడీ నువ్వు నెత్తి మీద కాలు పెడుతున్నావు కదా భయ్యా, మళ్ళీ పెళ్ళ వచ్చి ఆవిడ కూడా పెట్టిద్ది, ఎందుకు లేని చేసుకోలేదు. అందుకేగా మనం ఏం మాట్లాడుకుంటున్నావు, నువ్వేం చెప్పావు నాకు? నిన్ను చూసి అన్ని మర్చిపోతున్నా ప్రదీప్. ఇదో బిస్కెట్ నేర్చుకున్నారు జనాలు, ఏది మర్చిపోయినా నా మీతో చేస్తారు. ప్రదీప్ అవును, నేను కూడా అంతే, మా టీచర్ చూస్తే ఎగ్జామ్ రాయడం మానేసేవాడు. ఎగ్జామ్ వాళ్ళు ఉన్నప్పుడు మనకేం రానప్పుడు ఇన్విజిలేటర్ స్లిప్స్ ఉంటే రాసుకోండి అన్నప్పుడు అతన్ని ఇష్టపడతాం. తర్వాత ఇష్టపడదు కానీ ముందు చిట్టి తీసి రాయాలి కదా. నువ్వు చిట్లు పెడతావా? కన్ఫ్యూజ్ అవ్వవా? ఆ సబ్జెక్టో కాదో, ఏ క్వశ్చన్ ఎక్కడుంది ఏంటి? అదేం లేదు, ఎగ్జామ్ ముందే చూసేసుకుంటా. నేను మినిమం బుక్ అంతా పెట్టేసాను, ఎక్కడుందో తెలియదు అందులో ఎతకాలంటే. గర్ల్ ఫ్రెండ్ తో బిల్లు కట్టించి మగాడిని చూస్తే చాలా ఇష్టం చేయాలనిపిస్తుంది. పిచ్చివాడా, అమ్మాయి కూడా ఏ కాలంలో బతుకుతున్నావా నువ్వు? ఇలా అయితే ఎలా బతుకుతావా నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ తన సెల్ నెంబర్ ఇచ్చినప్పుడు తను ఇష్టపడతాను. సెల్ నెంబర్ ముందు నుంచి లేకుండా గర్ల్ ఫ్రెండ్ అయిపోయిందా? తన ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్దా?
హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ యామిని. యామిని, జిమ్ కి వెళ్తారు మీరు? వెళ్ళరా? ఓకే. నన్ను భరించే వాళ్ళని నేను ఇష్టపడతాను. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్ డార్లింగ్, ఏం చదువుతున్నావు? 9th. ఓకే. 10 గంటలకు షాప్ కట్టేశాక కూడా ఒరిజినల్ రేట్ కి మనకి మందు తెచ్చిస్తే వానికి ఫ్యాన్ అయిపోతాం. యారా 9వ క్లాస్ కి 9ంటికి షాపులు కట్టేస్తారులే, తెలిసిపోయిందా నీకు? మందు బాబులు మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ మాధవ్. మాధవ్. పంగా. వాట్ ఇస్ పంగా? ఏ నీ నిక్ నేమ్ ఏంటి చెప్పు? మాధవ్. అదే లే పంగా. పంగా ఎందుకు పెట్టారు నీకు నిక్ నేమ్? అందరికి పంగనామం పెడతారా ఏంటి? నేను వాష్రూమ్ లో ఉన్నప్పుడు నా వాటర్ రాకపోతే నా ఫ్రెండ్ వాటర్ తెచ్చిచ్చినప్పుడు వానికి ఫ్యాన్ అవ్వాలనిపిస్తుంది. చెంబు నీళ్ళకి నువ్వు అభిమానిస్తున్నావు నువ్వు. హాయ్ ప్రదీప్, హౌ ఆర్ యు? ఐఎమ్ 50 రూపీస్ ఫైన్ డార్లింగ్. ప్రదీప్, నా హోంవర్క్ ఎవరు రాసలేను, రాస్తే నేను ఇష్టపడతా. గ్యారంటీ రాస్తా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ రాధిక. ఫ్రాంక్ గా మాట్లాడే. ఆగరా, అదేం స్పీడ్ రా బాబు, మెల్లగా వెళ్దాం. హాయ్, దిస్ ఇస్ రాధిక. దిస్ ఇస్ రాధిక. మీరు ఇద్దరు కలిసి వెళ్తారు జిమ్ కి? ఫ్రాంక్ గా మాట్లాడే అబ్బాయిని చూసి నేను ఫ్యాన్ అయిపోతా. కలిసారా అలాంటి అబ్బాయిలు ఫ్రాంక్ గా మాట్లాడేవాళ్ళు? థ్యాంక్ యూ. వాళ్ళు ఏం రాయాలో అర్థం కాక వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయిని లవ్ చేసాను ఒకే ఒక్క కారణంతో ఎన్ని లెటర్ వచ్చి స్లిప్ లిస్ట్ చూసావు భయ్యా, ఫిదా అయిపోవచ్చు. నిన్ను ఫెయిల్ చేసి మళ్ళీ అక్కడే ఉంటావానా? నేను చూసా ఈ సినిమా, నేను లోకల్. అంబానీ జియో డిజిటల్ లైఫ్ ఇంకా 4 years ఎక్స్ట్రా ఇస్తే నేను ఫ్యాన్ అయిపోతా. నువ్వు పని చేయ, కంపెనీ రాసి ఇచ్చేయమని లేకపోతే నీకు. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు అభినవ్. 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 అదే నేను అన్నాను రా. ఏం చదువుతున్నావు? 6th, 7th, 8th. అంటే ఆ రోజు ఏ మూడు ఉంటే ఆ క్లాస్ లో కూర్చుంటాడు అబ్బాయి. తప్పే ఉంది నాలాగే. వర్షం జోర్లో పడినప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు ఐస్ క్రీమ్ ఇస్తే తనకు ఫ్యాన్ అయిపోతే. అరే నువ్వు కట్అవుట్ కి మీరు మాట్లాడే మాట ఏమైనా సంబంధం ఉందిరా? ఆడు 9ంటికి వైన్ షాప్ అంటాడు, నువ్వు వర్షం పడితే అమ్మాయి ఐస్ క్రీమ్ అంటావు. వామ్మో, జియో ఆఫర్ పెట్టినట్టు పియో ఆఫర్ పెడితే వాడికి నేను ఫ్యాన్ అయిపోతా. అది ఇలాగా ఇది ఇలాగా అంతేగా. Hi bro, how are you? I'm 60 rupees fine. My name is Durgesh K. Durgesh. మా ఫ్రెండ్ వాళ్ళ పోరి బీడీసి అప్పుడే కింద పడిపోతా. మళ్ళీ వెళ్ళాడా డిపార్ట్మెంట్కి? వెళ్ళాడా? మళ్ళీ వెళ్ళాడా? వెళ్ళాడా? పిలుస్తా పిలుస్తా పిలుస్తా. ఈ కాలు ఈ 2 చేతుల వేళ్ళతో నీ కాలు బట్టను వెళ్ళి పట్టుకుని ఓకే సూపర్. సో ఇప్పుడు 2 టీములు మీరు. ఈ టీం లోంచి ఓ 4 వస్తారు, ఈ టీం నుంచి ఓ 4 వస్తారు. మీ 4కి ఇప్పుడు పోటీ ఉంటుంది. సో ఆ 4 బాగా ఆడితే ఈ టీం అంతా గెలుస్తుంది. ఓకే, మీ టీం ని గెలిపించే ఆ 4 రండి, ముందుకు రండి. ఇట్స్ సైడ్ టీం ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు మీ 4 టీం, మీ 4 టీం. టెన్షన్ పడక్కర్లేదు. నేను టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ మీద వర్డ్స్ మీకు ఏం గుర్తొస్తే ఆర్డర్ లో ఆ వర్డ్స్ చెప్పుకుంటూ వస్తారు. ఆ వర్డ్స్ రిపీట్ అవ్వకూడదు. ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు చెప్తే అవుట్ అయిపోతారు. అవుట్ అయిన వాళ్ళు కూర్చుంటారు. రైట్? సో అలా 4 కూర్చున్నారు అంటే మీ టీం ఓడిపోయినట్టు. ఐ మీన్ ఎవరి టీం అయినా ఓడిపోయినట్టు. ఓడిపోయిన టీం కి పనిష్మెంట్ ఉంటుంది. రెడీయా? సో ఫస్ట్ టాపిక్, తెలుగు సినిమాల్లో ఉన్న హీరోయిన్స్. సమంత, తమన్నా, రెజీనా, అనుష్క. అనుష్క తొందరగా అంటే ఆ దారిలో కాదు, దగ్గరికి వచ్చాక. కాజల్. కాజల్. నువ్వు మూతి కొట్టేసుకుని మైకుని పాపం పాపం ఇప్పుడు మూతి వాచిపోతా కాజల్. త్రిష.
శృతి హాసన్. శ్రీదేవి. రకుల్ ప్రీతి. రకుల్ ప్రీతి అంటే మీ చుట్టాలా? రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీతి సింగ్. మళ్ళీ ప్రీతి అంటావు. రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. తాప్సీ. సురభి. నిత్యమీన్. దీపికా పడుకోన్. ఇంచుమించుగా ఆవిడంతున్నావు. ఇప్పుడు దీపిగా పడుకునే దీపిగా నుంచునే కాదు నాన్న. అవుట్. ఆవిడ తెలుగు సినిమా చేయలేదు ఇంకా. కూర్చో. రమకృష్ణ. రాశికన్న. సావిత్రి. త్రిష. కూకో కూకో. మీ టీం నుంచి ఒకరు పోయారు, మీ టీం నుంచి ఒకరు పోయారు కాబట్టి టాపిక్ చేంజ్. మీకు తెలిసిన ఏరియా పేర్లు. ఫలక్నమా. మీర్పేట్. ఎస్ఆర్ నగర్. అమ్మా ఎస్ఆర్ నగర్. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల టైం పట్టింది ఆవిడకి ఎస్ఆర్ నగర్ గుర్తు తెచ్చుకోవడానికి. దిల్సుఖ్ నగర్. ఎల్బీ నగర్. చంద్రాయన్ గుట్ట. చంద్రాయన్ గుట్ట. చంద్రాయన్ గుట్ట. మలక్పేట్. నారాయణగూడ. లింగంపల్లి. నువ్వు నీ దాకా రాని మా అమ్మాయి. ఇప్పుడు చెప్పు. లింగంపల్లి. కాచిగూడ. చైతన్యపురి. చైతన్యపురి. బేగంపేట్. హైటెక్ సిటీ. బర్కత్పుర. సికింద్రాబాద్. విజయనగర్. ముషంబాద్. ముషంబాద్. అంటే కాదు నాన్న, ముషారాబాద్. అలా కంగారు ఏం లేదు. ముషరాంబాగ్. స్పీడ్ కాదురా, గట్టిగా. ముషరాంబాగ్. అంటే కష్టం. ఆగ్రా. ఆగ్రానా? భోజనాలు పెడతారు, కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చుంటావా? హిమాయత్ నగర్. కాచిగూడ. కూకో కూకో. కూరగాయల పేర్లు అంటే కూరలు. చికెన్ కర్రీ. పన్నీర్ మసాలా. వంకాయ కూర. అరే అదేదో మైకులో చెప్పురా. ఫిష్ కర్రీ. ఇందాక ఏం చెప్పావు? వంకాయ. మరి ఇప్పుడు ఫిష్ ఎందుకు చేసావు దాన్ని? నాకు వంకాయ కూర అర్థం కాదురా. మరి పెద్ద ఉగాండాలో చేస్తారండి వంకాయ కూర, మా ఇంట్లో కూడా చేస్తారు. అంటే అది కుళాయా వంకాయ నాకు తెలియాలి కదా. వంకాయ కూర. అది. ఎగ్ కర్రీ. మటన్ కర్రీ. చోలా బటూర్. ఆలుగడ్డ. బంగాళదుంప కూర. కరెక్టే చెప్తున్నావు నాన్న. ఇది ఉంది కదా అంటే అది వెళ్ళదు, ప్రపంచానికి వినపడాలి కదా. బంగాళదుంప కూర. కొన్ని కోట్ల మంది చూస్తారు కదా ఈ షో, వాళ్ళకి వినపడాలంటే నువ్వు మైక్ లోనే మాట్లాడాలి. నీ మనసులో మాట్లాడుకుంటే. బెండకాయ కర్రీ. దొండకాయ కర్రీ. గోకరకాయ. గోకరకాయ. ఈ గోకరకాయ ఏంట్రా? చిక్కుడుకాయ. కుంటి కూర. ఆవిడెవరు? ఈ కుంటి కూర ఎవరమ్మా? గోంగూర. తెలంగాణలో కుంటి. కుంటి కూర. ఓహో. గోంగూర. ప్రదీప్ ఒక్కసారి. పర్లే అయిపోద్ది, కూర్చో. మళ్ళీ రౌండ్ వస్తాం. వాళ్ళు కూర్చున్నారు. కాలీఫ్లవర్. పప్పు టమాటా కూర అది చెప్పాలి. పప్పు టమాటా. టమాటా పప్పు అనొచ్చు కదరా. చెప్పు. టమాటా పప్పు. టమాటా పప్పు. కాలీఫ్లవర్. విన్నర్స్. కంగ్రాచులేషన్.